ఫైనల్లీ పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్కు బెయిల్ అయితే ఇచ్చారనమాట. సో ఈ ఒక్క బెయిల్ కోసం పల్లవి ప్రశాంత్ కోసం అలానే బోలే శివాలీ గారు, దాని తర్వాత లాయర్స్, అంటే బోలే శివాలీ గారే లాయర్స్ని అయితే ప్రిఫర్ చేశారు. ఎంతో కష్టపడారు 2 డేస్గా. బోలే శివాలీ గారు పల్లవి ప్రశాంత్ గారి అభిమానులకి, అలానే వాళ్ళ ముఖ్యంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇచ్చిన ధైర్యం ఇంకెవరు ఇచ్చుండరు. తను నిజంగా అక్కడ చంద్రపూర్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి అతనితో కలిసి మాట్లాడి, బయటకు వస్తున్న క్రమంలో లాయర్స్తో కూడా మాట్లాడి తనైతే ఏ చేశాడనమాట మన బోలే అన్న. నిజంగా చాలామంది విన్నర్ అయిన తర్వాత నాగార్జున గారు ఆ యొక్క మొమెంటం ప్రజెంట్ చేసిన తర్వాత అందరూ కూడా పల్లవి ప్రశాంత్ని సపోర్ట్ చేశారు. దాని తర్వాత ఎప్పుడైతే తన జైల్లో వేసిన తర్వాత ఒక్కరు కూడా ప్రశాంత్ గారికి అయితే రాలేదనమాట. ఫస్ట్ టైం మన ఎవరైతే బోలే శివాలీ గారు హీరో అని మన కమెడీగా తనతో చెప్పుకుంటున్నాము. కానీ ఈ యొక్క ఇష్యూతో బోలే శివాలీ గారు నిజంగా హీరో అయిపోయారు. పల్లవి ప్రశాంత్ ఎక్కడో మారుమూల గ్రామంలో పల్లెటూరులో పుట్టి బిగ్ బాస్ హౌస్లోకి వచ్చి తను వేరే వాళ్ళ చిల్లర పనులు చేసి తిను ఏ తప్పు చేయని తిను వెళ్ళిపోయి జైల్లో కూర్చున్నాడంటే చాలా బాధాకరం. తను లా అండ్ ఆర్డర్ ఇష్యూ అంటే ఏంటో పాపం తను క్లారిటీగా తెలియదు. సో పోలీసులు వేడుకున్నా కానీ వాళ్ళ మాట పెడచోని పెట్టి తను వినుకోకుండా చిన్న పొరపాటు చేసినందువలన ఈరోజు ఇలాంటి పరిస్థితిలో కటకటాలకు చేరుకున్నాడు పల్లవి ప్రశాంత్ అని చెప్పుకోవచ్చు. ఈ విషయంలో బోలే శివాలీ గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. మీరు చేసిన మంచితనం, హౌస్లో అందరూ కూడా నిన్ను ఓట్స్ కోసమే పల్లవి ప్రశాంత్తో తిరుగుతున్నావు అని చెప్పారనమాట. వాళ్ళందరూ నోళ్ళు మోయించారు మీరు ఈరోజు. తను నిజంగా హౌస్లో ఉన్నప్పుడే కాదు, బయట కూడా రియల్ లైఫ్లో కూడా నేను అందరికంటే ముందు నేను సపోర్ట్ చేస్తాను పల్లవి ప్రశాంత్కి అని మీరు స్టాండ్ తీసుకుని గత 2 డేస్ నుండి మీ ఫ్యామిలీకి దూరంగా ఉంటూ, వాళ్ళ ఫ్యామిలీతో మీరు మంచిగా ఉంటూ, వాళ్ళ తల్లిని వాళ్ళ తండ్రిని నేనున్నానమ్మా, మీరు బాధపడక నేను మనోధైర్యం ఇచ్చిన గొప్ప పర్సన్ సార్ మీరు. నిజంగా హ్యాట్స్ ఆఫ్. మరొక్కసారి మీరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ విషయంలో పల్లవి ప్రశాంత్ కేసు వాదించడానికి లాయర్లు వచ్చారు చాలామంది. వాళ్ళందరూ కూడా రెఫర్ చేసింది మీరే. మీరు ఇచ్చే సపోర్ట్ మాత్రం గ్రేట్ అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, 1 గంట ముందు పల్లవి ప్రశాంత్ అయితే బెయిల్ ఇచ్చారనమాట. హైకోర్టు అంటే తీర్పు వచ్చింది మనకు బెయిల్ ఇచ్చినట్టు. అలానే చూసుకుంటే పల్లవి ప్రశాంత్కు ఎలాంటి కేసు లేకుండా ఇంకా దగ్గరలో మళ్ళీ మనం పోరాడతామని అయితే బోలే శివాలీ గారు లాయర్లు చెప్పడం జరిగిందనమాట. సో ఇది పల్లవి ప్రశాంత్ అభిమానులకు కొంతవరకు ఓట అని చెప్పొచ్చు. అలానే వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు కూడా కొంతవరకు ధైర్యాన్ని నింపారనమాట బోలే శివాలీ గారు అండ్ లాయర్స్. సో ఈ వీడియోపై మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.